వెల్కమ్ టు ఐబీటీవీ. బాపట్ల జిల్లా మహాసభల్లో భాగంగా సెప్టెంబర్ 27న రేపల్లలో జరగబోయే కార్మిక ప్రదర్శన, బహిరంగ సభను విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. నగరం మండల కేంద్రంలో కరపత్రాలు పంపిణీ చేసి పోస్టర్లు ఆవిష్కరించి విస్తృతంగా ప్రచారం చేపట్టారు. నగరం సెంటర్లోని ముఠా వర్కర్స్ యూనియన్ ఆఫీస్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రేపల్ల ఉద్యమాల చరిత్ర గల ప్రదేశమని, కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈ సభలు కీలకమని తెలిపారు. ముఠా, ఆటో, భవన నిర్మాణ కార్మికులకు భద్రతా బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమా పథకాలు ఉన్నప్పటికీ నష్టపరిహారం అందడం లేదని విమర్శించారు. ఈ జిల్లాలో శ్రమ చేస్తున్నటువంటి కార్మిక రంగం, పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు గాని, ముఠా, హమాలి, భవన నిర్మాణం, అంగన్వాడీ, ఆశ, అట్లానే మధ్యాహ్న భోజనం, విఆర్ఏ, ఆటో, ఈ కార్మిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యల మీద చర్చించడం కోసం 3 సంవత్సరాలకు ఒకసారి జిల్లా స్థాయిలో మహాసభలు జరుగుతాయి. ఈసారి రేపల్లె పట్టణంలో ఈ మహాసభలు జరుగుతా ఉన్నాయి. నియోజకవర్గ కేంద్రంలో వేదిక అవుతా ఉంది. 27, 28 తేదీల్లో రేపల్లెలో ఉపకర ఎలెక్ట్లో ఈ మహాసభల వేదికలు అవుతా ఉన్నాయి. ఈ మహాసభల్లో భాగంగా 27వ తారీఖు నాడు శనివారం నాడు 1000 మంది కార్మికులతో కార్మిక ప్రదర్శన, బహిరంగ సభ నిరూపం దగ్గర జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభకి సిఐటియు రాష్ట్ర నాయకత్వం, అట్లనే ముఠా రంగం, అట్లనే వివిధ అంగన్వాడీ, ఆశా, ఈ రంగాల్లో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులందరూ పాల్గొంటా ఉన్నారు. ఈ 27, 28 తేదీలు జరిగేటువంటి మహాసభలో మొత్తం ఈ జిల్లాలో కార్మిక రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ చర్చించడము, అట్లా నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం కోసం ఈ మహాసభలు వేదికవుతా ఉన్నాయి. ఈ మహాసభలకి నగరం మండలం పరిధిలో ఉన్నటువంటి భవన నిర్మాణం, అట్లనే ఇక్కడ ప్రాధాన్యత కలిగినటువంటి ముఠా, రిక్షా, ఆటో, అంగన్వాడీ, ఆశా, ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిఐటికి పిలుపునిస్తా ఉన్నాం.